ఈ రోజున నర్సాపేట ముల్కలూరు వద్ద మా ముస్లిం మైనార్టీలు అందరం కూడా పోరాడుతున్నాం. దీని ముఖ్య కారణం ముల్కలూరు నిర్మించినటువంటి ముస్లింల బాలికల హాస్టల్, ఐటీఐ కాలేజీ. ఆ రోజుల్లో డాక్టర్ కోడెల సురప్రసాదరావు గారు ఎంతో కష్టపడి కన్స్ట్రక్షన్ చేసి ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పట్టించుకోక 5 సంవత్సరాలు మూలబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి మా ప్రభుత్వంలో దీన్ని ఓపెనింగ్ చేసి బాలికల హాస్టల్, తర్వాత ఐటీఐ కాలేజీకి కూడా దీన్ని ఓపెనింగ్ చేసి మా ముస్లిం మైనార్టీ పిల్లలకి చాలా బాధలు పడుతున్నారు. ఈ వసతి గృహం ఉంటే చాలా మంచి పేరు వస్తుందని మేము చాలా కష్టపడి ఇచ్చేసాం. కానీ ఈ రోజున మళ్ళీ దీన్ని సంస్థలో కేంద్ర విద్యాలయానికి టెంపరీగా పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తున్నారని చెప్పి తెలిసి మేమందరం కూడా ముస్లిమ్స్ అందరం కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీన్ని ఉపసంచుకొని మా ముస్లిం మైనార్టీలకు కావాల్సిన వసతి గృహాన్ని ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి అన్నా దీన్ని ఓపెన్ చేసి ప్రారంభించాలని కోరుకుంటున్నాం. దీనికి ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆ రోజుల్లో మేము మైనార్టీ మినిస్టర్ గారిని, ఫరూక్ గారిని, షరీఫ్ గారిని అందరినీ తీసుకొచ్చి చేస్తామని చెప్పి అన్నారు. ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈరోజు మళ్ళీ మీరు కేంద్ర విశ్వవిద్యాలయం టెంపరీగా అంటాం, అది పద్ధతి కాదు. దయచేసి దీన్ని ఉపయోగించుకొని మా ముస్లిం మైనార్టీ కేటాయించి మాకే ఉపయోగపడాలని కోరుకుంటున్నాం.